హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే మంచిగా గ్యాప్ అప్ అయింది. తర్వాత స్లైట్గా డౌన్ సైడ్కి మూవ్ అయినా సరే ఈ ఫైనల్గా సెన్సెక్స్ 294 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,794 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 114 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,461 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి రెడ్లో కనిపించింది. అండ్ స్మాల్ క్యాప్ అయితే 1% అండ్ మిడ్ క్యాప్ అయితే 1.8% గెయిన్ అయ్యాయి. అండ్ ఎఫ్ఐ చూస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ సెషన్లో 2,769 క్రోర్స్ అయితే బై చేస్తే డిఎస్ 3,290 క్రోర్స్ వరకు బై చేశారు. ఫస్ట్ బీఎస్సీ గురించి అయితే మాట్లాడుకోవాలి. బీఎస్సీ దగ్గర నుంచి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఏవీ ఫినాన్స్ ఎక్స్పర్ట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బీఎస్సీ యొక్క సబ్సిడరీ అయిన బీఐఎల్ని 100% స్టేక్ని డైవర్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిఎన్డబ్ల్యూ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. టాటా స్టీల్ దగ్గర నుంచి 1,764 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ దీనికి మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చి 1,240 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలేషన్కి ఇంత పెద్ద ఆర్డర్ రావడంతో ఈరోజు స్టాక్ మంచి పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. కోల్ ఇండియా అండ్ యూపీ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ కలిసి ఉత్తరప్రదేశ్లో 500 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ని గ్రీన్ అండ్ రెన్యూబుల్ ఇన్సెంటివ్స్లో భాగంగా డెవలప్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలి. మహీంద్రా రేసింగ్ యూకే లిమిటెడ్లో 100% స్టేక్ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. జాజిర్ ఎయిర్వేస్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఏఐ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్, రీఇమేజిన్ డిజిటల్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఇందులో భాగంగా 400 మెగావాట్స్ సోలార్ పవర్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ పీవీ పవర్ ప్రాజెక్ట్ని రాజస్థాన్ స్టేట్లో డెవలప్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ యొక్క ఆటో సేల్స్ డేటా అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి టాటా మోటార్స్ దగ్గర నుంచి ప్యాసింజర్ వెహికల్స్ కానీ కమర్షియల్ వెహికల్స్లో కానీ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ మహీంద్రా దగ్గర నుంచి అయితే ప్యాసింజర్ వెహికల్స్లో కానీ అండ్ ట్రాక్టర్ సేల్స్ అయితే మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ డేటా అంతా స్క్రీన్ మీద చూస్తున్నాను, పాస్ చేసి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. నార్త్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 22 crores 75 lakhs వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం 450 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈఐఈ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్లో 100% స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. జేఎల్ఆర్ సేల్స్ మళ్ళీ యూఎస్ఏలో రెజ్యూమ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది మనకి టాటా మోటార్స్కి పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 daysలో లాకిన్ కంప్లీట్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ స్క్రీన్ మీద చూస్తున్నాను, ఒకసారి పాస్ చేసి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ 80 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ M&M రిజల్ట్స్ అయితే చూద్దాం. కన్సాలిడేట్ రెవెన్యూ అయితే 14% గ్రో అయితే, ప్యాట్లో అయితే 20% గ్రోత్ అయితే మనకు కనిపించింది. అండ్ స్టాండర్డ్ లోన్ రెవెన్యూ అయితే 17% గ్రో అయితే, ప్యాట్లో కూడా 17% మనకి గ్రోత్ అయితే కనిపించింది. అండ్ మనకి మేనేజ్మెంట్ చెప్పిందంటే లాస్ట్ 40 daysలో 6,300 ఎలక్ట్రికల్ యూనిట్స్ని అయితే సెల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ 2030 కల్లా 7 ICE అండ్ 5 BVE అండ్ 5 LCV వెహికల్స్ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ట్రాక్టర్ సేల్స్ అయితే హైయెస్ట్ ఎవర్ సేల్స్ అయితే పోస్ట్ చేస్తున్నట్టుగా అండ్ మార్కెట్ షేర్ అయితే 43% కమాండ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ SBI రిజల్ట్స్ అయితే చూద్దాం. టోటల్ ఇన్కమ్ అయితే ఇయర్లో 11.5% గ్రో అయితే, ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 18.6% గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే 15.6% అయితే గ్రో అయింది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్వార్టర్లో చూసినా అండ్ ఇయర్లో చూసినా డిక్లైన్ అయ్యాయి, విచ్ ఈస్ గుడ్. మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ CDSL రిజల్ట్స్ అయితే చెక్ చేద్దాం. ఈ బార్స్ చూస్తుంటేనే మీకు అర్థమే ఉంటుంది.
క్వార్టర్లో కంపేర్ చేసినా ఇయర్ని కంపేర్ చేసినా సరే ఆపరేటింగ్ ఇన్కమ్లో కానీ ఎబిటాలో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ మనకి డిక్లైన్ కనిపించింది సిడిఎస్ఎల్ రిజల్ట్స్ అయితే. అండ్ కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూసినా సరే మనకి ఈ క్వార్టర్లో అయితే మనకి డిక్లైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.